హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. నైట్ 7:30కి మ్యాచ్ అనేది జరగనుంది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ అనేది జరుగుతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే టోటల్ 156 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 69 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 85 మ్యాచెస్ అనేవి విన్ అయ్యాయి. సో ఇక్కడ ఓవరాల్గా టాస్ గెలిచిన టీం బౌలింగ్ అనేది తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా 2 మ్యాచెస్ అనేవి టైగా అయ్యాయి. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 166గా ఉంది. అదేవిధంగా ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 263/5 వికెట్స్ బై ఆర్సీబీ చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 82/10 బై ఆర్సీబీ చేసింది. అదేవిధంగా ఇక్కడ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ టోటల్ 32 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఆర్సీబీ 14 మ్యాచ్లు అనేవి గెలిచింది. అదేవిధంగా కేకేఆర్ 18 మ్యాచెస్ అనేవి గెలిచింది. సో టీం యొక్క లాస్ట్ 5 ఇన్నింగ్స్ మ్యాచెస్ చూసుకుంటే ఆర్సీబీ విన్ లాస్ విన్గా ఉన్నాయి. అదేవిధంగా కేకేఆర్ చూసుకుంటే విన్ లాస్ విన్గా ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో ఆర్సీబీ 3 మ్యాచెస్ గెలిచింది. అదేవిధంగా కేకేఆర్ 3 మ్యాచెస్ అనేవి గెలిచింది. మరియు లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ 200 రన్స్ అనేది 5 వికెట్స్లో 20 ఓవర్లో చేసింది. ఆర్సీబీ 179 ఫర్ 8 వికెట్స్ 20 ఓవర్స్లో మ్యాచ్ అనేది ఓడిపోయింది. ఇందులో జాన్సన్ రాయ్ 56 రన్స్కి 29 బాల్స్లో చేశాడు. అదేవిధంగా నితీష్ రాణా 48 రన్స్ అనేవి 21 బాల్స్లో చేశాడు. అసరంగా 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అనేవి తీశాడు. ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 54 రన్స్ చేశాడు 37 బాల్స్లో. లూమర్ 34 రన్స్ అనేది 18 బాల్స్లో చేశారు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 27 రన్స్ అనేది ఇచ్చి 3 వికెట్స్ అనేవి ఇచ్చాడు. మరియు లాస్ట్ 2 మ్యాచెస్ వెన్యూ చిన్నస్వామి స్టేడియంలో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 176 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో చేసింది. ఆర్సీబీ దాన్ని 178 వికెట్స్ కోల్పోయి 19.2 ఓవర్స్లో ఛేదించింది. మరి ఒక మ్యాచ్ ఆర్సీబీ 197 రన్స్ని 5 వికెట్స్లో 20 ఓవర్స్లో చేసింది. గుజరాత్ టైటన్స్ 198 రన్స్ 4 ఓవర్స్లో 19.1 ఓవర్స్లో ఛేదించింది. సో ఈరోజు ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే డ్యూప్లెసిస్, విరాట్ కోహ్లీ, పడిదర్, మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, అంజన్ రావత్, దినేష్ కార్తిక్, మొహమ్మద్ సిరాజ్, కరణ్ శర్మ, ల్యూక్ ఫెర్గ్యూసన్, మయాంక్ దగడ్. ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ దల్ని తీసుకోవచ్చు. కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సాల్ట్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రమన్దీప్ సింగ్, రిక్కు సింగ్, రసూల్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. సబ్స్టిట్యూట్గా ఇంపాక్ట్ ప్లేయర్గా సుహాష్ శర్మని తీసుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడితే డూప్లెసిస్ 132 మ్యాచెస్లో 4171 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 36.59గా ఉంది. విరాట్ కోహ్లీ 239 మ్యాచెస్లో 7361 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 37.37గా ఉంది. ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ 18 మ్యాచెస్లో 4473 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా 8 వికెట్స్ అనేవి తీశాడు. యావరేజ్ చూసుకుంటే 43గా ఉంది. అదేవిధంగా పడిదర్ 14 మ్యాచెస్లో 422 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 35.17గా ఉంది. అదే బౌలర్లో చూసుకుంటే సిరాజ్ 81 మ్యాచెస్లో 80 వికెట్స్ అనేవి తీశాడు. ఎకనామీ 8.53గా ఉంది. కరణ్ శర్మ 76 మ్యాచెస్లో 70 వికెట్స్ అనేవి చేశాడు. 8.17గా ఎకనామీ ఉంది. కేకేఆర్ కీ ప్లేయర్ చూసుకుంటే సాల్ట్ 10 మ్యాచెస్లో 272 రన్స్ అనేవి చేశాడు. 30.22గా యావరేజ్ అనేది ఉంది. శ్రేయస్ అయ్యర్ 102 మ్యాచెస్లో 2776 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 31.19గా ఉంది. రిక్కు సింగ్ 32 మ్యాచెస్లో 748 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 35.62గా ఉంది. ఆండ్రే రసూల్
113 మ్యాచెస్లో 2326 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా 98 వికెట్స్ అనేవి తీశాడు. యావరేజ్ చూసుకుంటే 24.24గా ఉంది. ఎకనామీ 9.3గా ఉంది. మిచెల్ స్టార్క్ 28 మ్యాచెస్లో 34 వికెట్స్ అనేవి తీశాడు. యావరేజ్ 7.41గా ఉంది. అదేవిధంగా సునీల్ నరైన్ 163 మ్యాచెస్లో 164 వికెట్స్ అనేవి తీశాడు. ఎకనామీ 6.72గా ఉంది. ఈరోజు మనం పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ మ్యాచెస్, అదేవిధంగా ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.